4 నెలల తర్వాత నా అసలు రూపం చూపిస్తా. 2024 ఎన్నికల తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా నా ప్రత్యర్థులను వదిలే ప్రసక్తే లేదు. పంటకు చీడపురుగు ఎంత ప్రమాదమో రాజకీయాల్లో ఉన్న చీడపురుగుల్ని ఏరివేస్తా. నా ఓర్పు, సహనాన్ని పరీక్షిస్తున్న వారికే ఈ వార్నింగ్. 2024 ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ పాత పెద్దారెడ్డిని చూస్తారు. మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతా. జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు జారితే ఊరుకునేది లేదు. నేను ఈ బుద్ధు స్పష్టంగా చెప్తాను. నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నా. ప్రభాకర్ రెడ్డి కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో. ఒక్కసారి చర్చకు రమ్మని. ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మని నేను ఏంటికి చెప్తానంటే, అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు, పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాండా. ఏంటంటే ఒకసారి చర్చకు వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన. ఏమో అతను చర్చకు వచ్చినా చర్చకు రాకపోయినా నా వయసులో తాడిమిత్రులు ఉన్న వాళ్ళకి అందరికీ వాళ్ళ బతుకుల గురించి తెలుసు. వేరే వాళ్ళకి ఇప్పుడు పిల్లలకు తెలియకపోయినచ్చేమో కానీ వాళ్ళ జీవనం ఏ విధంగా సాగుతుండాలి అనేది అందరికీ తెలుసు. ఈరోజు కూడా వాళ్ళు ప్రజలతో సంబంధించిన మున్సిపాలిటీ సొమ్ముతోనే వాళ్ళ ఇంట్లో ఈరోజు అన్నం తింటారనేది కూడా ఆ సొమ్ముతోనే. ఏంటంటే దాదాపు 20-23 రూములు బినామీ పేర్లతో వేసుకొని అది నామినల్ రేటుకి వేసుకొని 20,000 రూపాయలు 25,000 రూపాయలకు బాడగలు ఇచ్చి ఆ పై అమౌంట్తోనే వాళ్ళ సంసారం ఈరోజు జరుగుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేక కాదు, ప్రజల సొమ్ము ఏ విధంగా దోచుకుంటా అంటారనే ఉదాహరణ కోసమే ఇది నేను మీకు తెలియజేశాను. 20-25 రూములు బినామీ పేర్లతో ఉన్నాయి. గతంలో ఇదే బినామీ పేర్లతో ఉండే వాళ్ళకే 2.5 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో కౌన్సిల్లో పెట్టి క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. అంటే ఎంత నీచమైన వ్యక్తులో ఒకసారి తాడిపత్రి ప్రజలంతా కనుక్కోవాలి. అంటే అతను చెప్పేది నిజమా అబద్ధమా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది క్లారిఫై చేసుకోవాలి. అంటే పద్దెని లేస్తే నాకు అంత ఓపిక లేదు. అతను మాత్రం పద్దెని లేస్తే ఒక పని పెట్టుకున్నాడు. ప్రజల్లోకి పోరు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్ళలోనో ఒక 5-6 మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే దొరలతో మాట్లాడతా, వాళ్లకు తెలుగు కూడా మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తాను. నాకేం ఇబ్బంది ఏం లేదు. అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించేదానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. ఇది టైం కాదనే ఊరుకుండడం జరుగుతుంది. నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఊరుకునే పరిస్థితి లేరు. అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది. అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది. అతనేమన్నా దీనికి ఇదంతా కారణం ఏమంటే, ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు, ఇప్పుడు జరుగుతుండేది వేరు. తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఒక మార్పు తీసుకొచ్చింది. స్వేచ్ఛ అంటే ఎట్లుంటుంది, బానిసత్వం అంటే ఎట్లుంటుంది అనేది ఒక విధంగా తీసుకురావడం జరిగింది. నేను ఇప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ను కాపాడాలనేది నా ఆలోచన. ఆ ఆలోచన నుండి నేనైతే ఎలక్షన్లు అయిపోయేంత వరకు దాన్ని డిమోట్ కూడా చేయలేను. అయిపోయిన తర్వాత అయితే ఖచ్చితంగా 2-3 నెలల్లో నేను మళ్ళా గతంలో నేను ఎట్లున్నానో 85 నుండి 2003-2004 వరకు నేను ఏ విధంగా ఉన్నానో ఆ రూపం అయితే నేను కూడా ఒక 4 నెలలు 3 నెలలు చూపించాలనే ఆలోచన కూడా అది నా ఆలోచన కూడా అదే ఉంది. అది కూడా నా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద మాత్రమే, ప్రజల మీద ఏం కాదు. ఎవరో 5 మందో 10 మందో వానికి అనుచరులు ఉన్నారు, నోరు జాగ్రత్తగా పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు వ్యక్తి. దీని మూల్యమైతే నేను ఖచ్చితంగా తీర్చుకోకుండా పోయే ప్రసక్తి లేదు. ఏంటంటే మనం కూడా దేవుని ముక్కుంటున్నాం. దేవుని ముక్కునేటప్పుడు ఏమంటారంటే, ముక్కున్నప్పుడు మా కోరిక నెరవేరితే మళ్ళీ నీ దగ్గరకు వస్తా స్వామి అని ముక్కుంటుంటాం. ముక్కున్నప్పుడు మనకు నెరవేరకపోని మళ్ళీ ఆ దేవుని దగ్గరకు పోయి వస్తానే ఉంటాం. అందువల్ల నేను కూడా నా జీవితం మర్చిపోతే అందరికి కూడా పెద్దారెడ్డి ఇంత సామ్యుడిగా ఉన్నాడు అని దాగుంటి వాడు కూడా నన్ను కాలుతో దండిపోతారు. నేను కాలుతో దండించుకునే పరిస్థితుల్లో ఎప్పటికీ లేను. ఒక్కసారి అయితే నా
పాత జీవితంలోకి నేను ఒకసారి అయితే పోవాలనే ఆలోచన అయితే ఉంది, కానీ అది ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నా పాత జీవితంలోకి నేను ఖచ్చితంగా 3-4 నెలలు అయితే పోతా. పోయి నాకు ఎవరు కావాల్సింటే వాళ్ళు నేర్చుకుంటా తప్ప నేను ఏరే విధంగా ఉన్నాను. ఇది కూడా నా ఓర్పుకు పరీక్ష. ఇది నాకేం ఏరే విధంగా లేదు. అది చిన్న సామాన్యునికి కూడా నా లాంటి పరిస్థితి వచ్చే వాడు ఎప్పుడో ఈ రోజుకు ఘర్షణలకు దిగేవాడు, కానీ నేను దిగను. ఇప్పుడు పోతే నష్టం ఏముంది అని అడగచ్చు. ఇప్పుడు పోయి డిస్టర్బ్ చేసి ఇన్ని రోజులు నేను మంచిగా ప్రజలతో అందరికి ఉండి డిస్టర్బ్ చేసి వాడు ఆగింతం చేసి బజార్లోకి వచ్చాడు గుడ్డలు దించుకొని ఇంకోటి ఊరికి. నేను బజారుకి పోతానే అతనంతకు అతనికి బట్టలు దించుకొని ఎమ్మెల్యే పోతే నన్ను కొట్టిపోయినాడని. అందుకనే సానుభూతి అతనికి తెచ్చేదాని పరిస్థితుల్లో నెట్టి పరిస్థితుల్లో లేను. అందువల్ల ఎప్పుడన్నా ఎవరన్నా కానీ వాళ్ళ వ్యాపారం వాళ్ళ వృత్తి రూపకంగా సంపాదించుకుంటారు, కానీ ఎవరు సంపాదించుకోకుండా పోయేవాడు సామాన్యుడు కూడా ఒకప్పుడు రిక్షా పెట్టింటాడు, ఇప్పుడు ఆటో పెడతాడు, మళ్ళీ ట్యాక్సీ పెడతాడు, మళ్ళీ బస్సు పెడతాడు, ఇంకోటి పెడతాడు ఉంటుంది. నీ దగ్గర ఏమున్నది? బ్రాండ్ షాపుల కాడ 1000-100 అడుక్కుంటాను నేను. ఏరే బస్సు ఓనర్లతో టైర్లు అడుక్కుంటాను నేను. తాడిపత్రిలో అందరికీ తెలుసు నువ్వు అడక్క తినే చేస్తారు. నువ్వు ఈరోజు 10 రూపాయలు సంపాదించుకున్నా కూడా నువ్వు మున్సిపాలిటీ మీద ఆధారపడే, ఆ రూముల మీద ఆధారపడే నువ్వు జీవనం సాగిస్తాంటావు. నువ్వు అందరి గురించి మాట్లాడితే నీ బతుకు గురించి అందరికీ తెలిసే నువ్వు కూడా మాట్లాడతావు. నీ చేతనైతే మున్సిపాలిటీ డెవలప్ చేస్తాడా అని చెప్తాను. ఈ రోజు కూడా నేను మున్సిపాలిటీకి నువ్వు టెండర్లు పిలుచా అని అబద్ధం చేసి కమిషనర్లకు చెప్పి నేను వర్కులు చేయించిన కమిషనర్ అందు చేయొచ్చంటే ఈ రోజు కూడా డ్రైనేజ్ క్లీనింగ్లు నేనే చేస్తాను. ఈరోజు నేను కూడా శాలరీలు ఇస్తాను 10 మందికి. నువ్వు ఏ రోజైనా కానీ నీ చేతుకుంటే 10 రూపాయలు డబ్బు పెట్టినావా? అమృత స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయిలు తీసుకొచ్చాను. దాని మీద నువ్వు ఇన్సెల్ లేకుండా కౌన్సిల్లో పెట్టి నువ్వు కూడా నేను తాడిపత్రి ప్రజలకు రుణపడి ఉండా, మమ్మల్ని 30 సంవత్సరాలు మమ్మల్ని ఈ స్థాయికి నిలబెట్టినారని చెప్తాను. సిగ్గుండాల మాట్లాడేదానికి కూడా. నీకు సిగ్గు రోషం ఉంటే నువ్వు ఖచ్చితంగా అమృత స్కీమ్ మీద నువ్వు కౌన్సిల్ పెట్టి నువ్వు ఇన్సెల్ వేసి టెండర్ విలంపుకో. నువ్వే కావాలంటే టెండర్ వేసుకో. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన నీలో ఉండాలి, కానీ నువ్వేందో జిమ్ముక్కులు చేసి ఎదుటివాని డైవర్ట్ చేసి ఏదో రూపంలో నువ్వు లబ్ధి పొందాలని చూస్తే ఎవరు ఇక్కడ తాడిపత్రి ప్రజలు అందరూ కనుక్కున్నారు. అందరికి కూడా పరిజ్ఞానం ఉంది. గతంలో మాదిరి నువ్వు ఒకరిని శాసించుతే భయపడి ఊరుకునే పరిస్థితి ఈరోజు తాడిపత్రి ప్రజల్లో లేదు. ఈరోజు అందరూ చైతన్యవంతులైనారు. దయచేసి జిమ్ముక్కులు చేసి ప్రజలను మొబ్బిపెట్టి ఏదో రూపంలో నువ్వు లబ్ధి చెందే రోజులు అయితే పోయినాయి. ఏదైనా ఉంటే స్వచ్ఛందంగా రాజకీయాలు చేయి, రాజకీయాలకు రుణపడి ఉండు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు లెటర్లు ఇచ్చేది, నీ ఇష్టం వచ్చినప్పుడు దాన్ని బ్లాక్మెయిల్ చేసేది, ఈ విధంగా చేయడం అనేది తప్పు. ఈవెన్ కింద అధికారులే కాదు, జిల్లా అధికారులు సైతం భయపడించుకుంటాను. కనీసం ఏదో అతను ఏం మాయం చేస్తాడేమో, కానీ అందరూ కూడా అతని మీద వచ్చేటప్పటికి ఏదో ఒక సాఫ్ట్ కార్నరో లేకపోతే ఒక భయమో లేకపోతే వివిధ రకాల కారణాల్లో నాకు తెలుసు, కానీ అందరూ ఆలోచన చేసే పరిస్థితికి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేస్తాడు అధికారులను. దయచేసి చైర్మన్ గారు, నువ్వు దయచేసి ఇలాంటి ఆలోచనలు మానుకో. దేవుడు కూడా నీకు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను కూడా కోరుకుంటాను.